పూరి జగన్నాథ్ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఆ ఆలయంలో ఉన్న విగ్రహాలు ఎవరు తయారు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఇంద్రజుమ్నుడు అనే రాజు ఉండేవారు. వారి భార్య పేరు గుండీజా. ఈ రాజు ఎంతో పరాక్రమవంతుడు. సమస్త భూమండలాన్ని జయించిన వారు ఈయన. ఆయనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా ఆయన మనసు తృప్తి చెందలేదు. ఇలా ఉండగా ఆయన ఒక అద్భుతమైన గుడిని నిర్మించాలని చూస్తాడు. ఆ గుడి వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు పెరగాలని ఆశిస్తాడు. ఇంకా ఆయన ఏమనుకుంటారంటే ఆ గుడిలో విగ్రహాలు కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే అక్కడ నివసించాలి అని అనుకుంటారు. ఒకరోజు మహారాజు నిద్రలో ఉండగా సాక్షాత్తు ఆ భగవంతుడే కలలోకి వచ్చి ఈ విధంగా అంటారు, నేను నీలాచలం అనే కొండ మీద నీలిమాధవుడు అనే రూపంలో ఉన్నాను, విగ్రహ రూపంలో కాదు, స్వయంగా నేనే ఉన్నాను అని అంటారు. రాజు తన సైనికులతో ఆ కొండ ఎక్కడ ఉందో వెతకమని ఆదేశిస్తాడు. అలాగే రాజుకి నమ్మకస్తుడైన విద్యాపతి కూడా వెళ్తాడు. అందరూ ఎంత వెతికినా ఆ కొండ కనిపించదు. దీంతో సైనికులు అందరూ వెనక్కి రాగా విద్యాపతి మాత్రం తిరిగి రారు. విద్యాపతి వెతుకుతూ ఒక అడవిలోకి చేరుకోగా ఆయనకి ఒక ఆడమనిషి కనిపిస్తుంది. వారిని అడిగినా కూడా వారు నాకేం తెలియదు అని సమాధానమిస్తారు. కొన్ని రోజుల తర్వాత వారిరువురు ప్రేమలో పడతారు. ఆ అమ్మాయి తండ్రి ప్రతిరోజు సాయంత్రం అవగానే బయటకు వెళ్ళి మరలా ఉదయం వస్తారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి చెప్పరు. ఇది చూసిన విద్యాపతికి అనుమానం వస్తుంది. తరువాత పెద్దల అంగీకారంతో వారు ఇద్దరు వివాహం చేసుకుంటారు. వివాహం అయిన తర్వాత ఒకరోజు విద్యాపతి తన భార్యతో ఈ విధంగా అంటారు, మీ తండ్రి గారు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఎందుకు అడగడం లేదు అని అనగా మొదట ఆమె ఏమీ చెప్పదు. కానీ తరువాత ఈ విధంగా అంటుంది, తన తండ్రి దీనికి దగ్గరలో ఉన్న నీలాచలం అనే పర్వతం మీదికి వెళ్తారు. అందులో స్వయంగా నీలిమాధవుడే ఉన్నాడు అని అనగా ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న నీలిమాధవుడి జాడ తెలిసినందుకు విద్యాపతి ఎంతో సంతోషిస్తాడు. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పార్ట్ 2 అని కామెంట్ చేయండి.